మీరెప్పుడైనా ఎదురుచూపుల కాలంలో ఉన్నట్టనిపించుకున్నారా? అంటే మీరు చెయ్యాల్సిన ప్రతిదీ చేసి ఇప్పుడు కేవలం ఎదురుచూస్తున్న ఆ కష్టమైన స్థితిలో ఉన్నట్టు? ఆ సమాధానం కోసం, ఆ బ్రేక్ త్రూ కోసం, మీరు ప్రార్థిస్తున్న మార్పు కోసం ఎదురుచూస్తూ. ఇది మనందరికీ ఎదురయ్యే విషయం. నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఆందోళనతో, అనిశ్చితితో నిండి ఉంటుంది. బాగుంది. ఈరోజు మనం మనదైన సమయం కాకుండా వేరే సమయాన్ని నమ్మడమంటే ఏమిటో, అలాగే ఆ విరామంలో తరచూ దాగి ఉండే ఉద్దేశాన్ని ఎలా కనుగొనాలో మాట్లాడుకుందాం. మన మొత్తం సంభాషణ ఈ అద్భుతమైన వాగ్దానంతోనే మొదలవుతుంది. యెషయా గ్రంథంలో ఉంది, నేను యెహోవా నా సమయంలో దాన్ని త్వరగా నెరవేర్చుతాను. ఆ చివ్వరి చిన్న పదబంధమే అన్నీ గదా, కాదా? ఆయన సమయంలో ఇదొక దివ్యమైన నియామకం. మన ఆతురత కన్నా ఎంతో గొప్పగా అర్థం చేసుకునే ఎవరో ఒకరు ఏర్పాటు చేసే పరిపూర్ణ క్షణం అనే భావనను సూచిస్తుంది. ఇలాంటి సమయాన్ని నమ్మడానికి పునాది దేవుని స్వభావాన్ని నిజంగా అర్థం చేసుకోవడమే. ఆయన పరిపూర్ణ క్రమాన్ని కలిగిన దేవుడు అని మనకు గుర్తుచేస్తారు. దాన్ని ఒకసారి ఆలోచించింది. ప్రపంచం ఎప్పుడూ గందరగోళంగా, తొందరగా అనిపించినా ఆయన మాత్రం ఆ ప్రశాంతమైన, స్థిరమైన కేంద్రబిందువు. ఆయనెప్పుడూ ఆందోళన చెందడు, ఎప్పుడు తొందరగా నిర్ణయం తీసుకోడు. ఆయన పని ఎప్పుడూ తొందర వల్ల లోపభూయిస్తంగా ఉండదు. ఇక్కడే మనం ఆ అంతరాన్ని ఎదుర్కొంటాం కదా. మన వైపు చూస్తే మనకు వెంటనే పరిష్కారాలు కావాలి, మనకిప్పుడే త్వరగా పరిష్కారం కావాలి. కానీ దేవుని మార్గం వేరేలా ఉంటుంది. ఆయన తాత్కాలిక జతపాట్లు వేసే పనిలో లయ్యో. ఆయనిచ్చే పరిష్కారాలు ఆ క్షణానికి పరిపూర్ణంగా, జీవితాంతం శాశ్వతంగా ఉంటాయి. ఆయన చేసే పని నిలిచిపోవడానికే ఉద్దేశించబడింది. ఇది ఎంత ముఖ్యమో నిజంగా అర్థం చేసుకోవాలంటే ఇజ్రాయేలు మొదటి రాజు జీవితంలో జరిగిన ఒక కథను చూద్దాం. ఇది శక్తివంతమైనదే కాకుండా నిజంగా మనకు హెచ్చరికగా ఉండే కథ. దేవుని సమయాన్ని దాటి ముందుకు వెళ్ళినప్పుడు ఎంత తీవ్రమైన పరిణామాలొస్తాయో చూపిస్తుంది. ఈ దృశ్యాన్ని ఊహించడానికి ప్రయత్నించండి. ఇది అసాధారణంగా ఉద్విగ్నంగా ఉంది. రాజు సౌలు మరియు అతని సైన్యం శక్తివంతమైన శత్రువైన ఫిలిస్తీన్లతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆ ఒత్తిడి అపారంగా ఉంది. అతని ప్రజలు అంతగా భయపడిపోతున్నారు. వారు నిజంగా గుహల్లో, బొరియాల్లో దాక్కుంటున్నారు. ఇంకా పరిస్థితిని మరింత చెడుగా మార్చుతూ అతని సైనికులు భయంతో గందరగోళానికి లోనై అతన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు. ఈ మొత్తం కలకలంలో వారొక వ్యక్తిని, ప్రవక్త సమూయేలును ఎదురుచూస్తున్నారు. ఆయన రాక యుద్ధానికి ముందు దేవుని ఆశీర్వాదానికి సంకేతంగా ఉండాల్సింది. ఈ సమయం దురదృష్టకరమైన మలుపును చూపిస్తుంది. సౌలు 7 రోజులు వేచి ఉండమని చెప్పబడింది. నిజంగా అతను అలా చేశాడు కూడా. అతన భయమంతా, పెరుగుతున్న ఒత్తిరంతా ఎదుర్కొంటూ వేచిచూశాడు. కాని ఆ చివరి రోజున సమూయేలింకా రాకపోయి అతని సైన్యం పూర్తిగా చెదిరిపోతుండగా అతని సహనం పూర్తిగా తీరిపోయింది. అతను వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకుని తానే బలి అర్పించాడు. ఇది అతనికి పూర్తిగా అనుమతిలేని పని. అయితే ఈ విషాదకరమైన వ్యంగ్య సమయంలో అతను బలి ముగించగానే సమూయేలు అక్కడికొచ్చాడు. అతను ఎంత దగ్గరగా ఉన్నాడో చూడింది. సమూయేలు మాటలు చాలా పదునుగా, నేరుగా ఉంటాయి. సౌలు పరిస్థితులకు సమూయేలు ఎలాంటి మాఫీ చెప్పడు. చూడండి, సమస్య సౌలు ఎదుర్కొంటున్న ఒత్తిడి కాదు, ఆ ఒత్తిడికి అతను ఎలా స్పందించాడన్నదే అసలు విషయము. అడబడుతూ ముందుకు వెళ్లడం ద్వారా సౌలు విశ్వాసాన్ని వదిలిపెట్టి మూర్ఖమైన అవిధేయతలోకి అడుగుపెట్టాడు. దీని ఫలితం తీవ్రమైనదిగా, తిరిగి మార్చలేనిదిగా మారింది. సౌలు కొంతసేపు ఇంకాస్త వేచి ఉండలేకపోయినందుకు భయం అతని చర్యలను నడిపించిందని అతను తన రాజ్యాన్ని కోల్పోయాడు. అతని అసహనం అతనికి అన్నింటినీ కోల్పోయేలా చేసింది. సౌలు కథ మనల్నొక పెద్ద ప్రశ్న అడగాల్సిన పరిస్థితికి తీసుకెళ్తుంది. దేవుడు నిజంగా నియంత్రణలో ఉంటే ఆయన ఈ ఆలస్యాలను ఎందుకు అనుమతిస్తాడు? మనం ఈ బాధాకరమైన నిరీక్షణలను ఎందుకు అనుభవించాలి? ఇదెందుకంటే ఈ విరామం వెనుకున్న అందమైన ఉద్దేశాన్ని ఈ సమాధానం వెల్లడిస్తుంది. అలాగే మనకు అద్భుతమైన ప్రోత్సాహాన్నిస్తుంది. ఇప్పుడు మనం కలిసి ఉన్న ఈ సమయమంతా ఇదే బహుశా అత్యంత ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. దేవుణ్ణుండి ఆలస్యమంటే లేదు అనే అర్థం కాదు. అది ఆయన నిన్ను తిరస్కరించాడని సూచన కాదు. మన దృష్టిలో దీని ఎలా చూడాలో మనం మార్చుకోవాలి. ఆలస్యమనేది నిజానికి సిద్ధం చేసుకునే కాలం. ఇది పవిత్రమైన సమయం. అందులో దేవుడు మనలోనూ, మన కోసం కూడా పనిచేస్తున్నాడు. ఈవెన్ మనకేమీ కనిపించకపోయినా. అయితే మనమెందుకెదురుచూస్తాం? అది దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండటమే కారణం. ఆయన సరైన సమయంలోనే సహాయపడతాడు. ముందుగా కాదు, ఆలస్యంగానూ కాదు. మన విశ్వాసాన్ని పరీక్షించేందుకే దేవుడు ఇలాంటి ఆలస్యాలను అనుమతిస్తాడు. ఏది ఆయన అనుమతి లేకుండా జరగదని తెలుసుకోవడంలో ఎంత గొప్ప శాంతి ఉంటుందో. ఈ పాఠం మన జీవితాలకు ఎలా వర్తిస్తుందో చూద్దాం. మనందరికీ సౌలు ఎదుర్కొన్నట్టే తీవ్రమైన ఒత్తిడి క్షణాలు ఎదురవుతాయి. అయితే మనం ఎలా భిన్నంగా స్పందించగలం? భయంతో ఉందా ఆ క్షణాన్ని
మనం ఎలా సిద్ధత కాలంగా మార్చుకోవచ్చు? ఇక్కడ ఒక సులభమైన కానీ బలమైన మార్గముంది. మొదటిగా ఆ ఒత్తిడి నిజమే అని అంగీకరించండి. అది లేదని నటించకండి. రెండవది, ఇది చాలా ముఖ్యమైనది. తొందరపడి భయంతో నిర్ణయం తీసుకోవాలనే ఆ తపనను జాగ్రత్తగా నిరోధించండి. మూడవది, వినయాన్ని ఎంచుకోండి. దేవుని ప్రేమతో కూడిన అధికారానికి మీరే ఉద్దేశపూర్వంగా అప్పగించండి. మరియు చివరగా, ఓర్పుతో కూడిన విశ్వాసంతో ప్రభువు మీ తరఫున చర్య తీసుకునే వరకు నిశ్చలంగా ఎదురుచూడండి. మనం ముగింపుకు చేరుకుంటున్నప్పుడు ఎదురుచూసే కాలంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్న అచంచలమైన ఆశలో మనల్ని మనం బలపరుచుకుందాం. ఆ ఆలస్యంలో కథ ఎప్పుడూ మురియదు. ఇది ఎదురుచూసేవారికిచ్చిన వాగ్దాన. దేవుడు మీ జీవితంపై ఏది పలికినా, ఆయన మీకు ఏ దృష్టినిచ్చినా దానికొక సమయం ఉంది. దానికి దేవుని క్యాలెండర్లో ఒక నిర్దిష్ట సమయం ఉంది. మనకు అది నెమ్మదిగా అనిపించినా మనకు ఈ నమ్మకముంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఆలస్యంగా రాదు. అందుకే మనం ఎదురుచూస్తున్నప్పుడు తీసుకునే మన స్థితి వినయంతో ఉండాలి. మన సమర్పణలో దేవుడు పరిపూర్ణమైన అవకాశాన్ని కనుగొంటాడన్న నిశ్శబ్ద నమ్మకమే ఇది. మనము ఆయన చేతిలో వినయంగా ఉండటాన్ని ఎంచుకున్నప్పుడు ఆయన సరైన సమయంలో మనలను పైకి తీసుకెళ్తాడని పూర్తిగా నమ్మవచ్చు. కాబట్టి మీరు ఆలోచించటానికి ఈ ప్రశ్నను మీకు వదిలివేయాలనుకుంటున్నాను. మీరు ఎదురుచూస్తున్న దానిపై మాత్రమే దృష్టి పెట్టకుండా ఇలా ఆలోచించండి. ఈ కాలాన్ని దేవుడు మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఎలా ఉపయోగిస్తున్నాడో చూడండి. ఈ పవిత్రమైన విరామ సమయంలో ఆయన మీలో ఏమి నిర్మిస్తున్నాడో. ఎందుకంటే ఆయన చేతుల్లో ఎదురుచూడటం ఎప్పుడూ వృధా కాదు.